ధరణదేవి కుమార్తె రాజుగారు అమ్మాయి వజ్ర వైడూర్యాలతో కొడుతూ ఉంది. మీ స్వామి ఏంటి అడిగిస్తున్నారు? చెప్పండి, భూమని చెప్పండి. భూమండలే మాది. మేము సంచారానికి వచ్చాం. మీ అమ్మాయి ఎవరని, మీ అమ్మాయికి ఎంత బంగారం ఉందని, ఎన్ని వజ్రాలు ఉన్నాయని మేము అసలు అడగలేదు. అంటే మీ దగ్గర బంగారం ఉంటే మా అమ్మాయి మీ దగ్గరకు వచ్చేస్తారని ఏమైనా ఆశ చూపిస్తున్నారా ఏంటా? ఏ ఆశకి లొంగరు. ఆ వజ్ర వైడూర్యాలకంతా అమితమైనటువంటి శక్తి మా దగ్గర ఉంది కాబట్టి మీరు మాట్లాడుతున్నారేమో. కాబట్టి మేమైతే దారి చేయలేదు. మీరు దారి దగ్గర ఏమున్నదండి? వారు చూపులు చూస్తున్నారు స్వామి. పట్టుపట్లు 4 వస్త్రాలు ఉన్నాయి. ఆశ్రమంలో ఉంటున్నారు. మాట్లాడకండి అమ్మా, వినండి దయచేసి. ఆశ్రమంలో ఉంటున్నారు. ఒకరు మాత్రం ఆశ్రమంలో ఉంటున్నారు. ఆయన వజ్ర వైడూర్యాలు ఉన్నాయా? ధనధాన్యాలు ఉన్నాయా? పశు సంపద ఉన్నారా? ఏంటున్నారు చెప్పండి. వారు చూపులు చూస్తున్నారు కానీ వారి చూపులు మరి పక్కన పెడితే మా బ్యాక్గ్రౌండ్ అలాగే కొనుక్కొని ఉంటున్నారు అన్నమాట. మేము ఎక్కడి నుంచి వచ్చాము ఏమి తెలుసండి. ద్వాపరయుగంలో కృష్ణావతారం ఎత్తారు స్వామి. 16 మంది గోపికలు 80 మంది మాకు పట్ట మనిషితో మా పిల్లలు ఏమి ఏలుకుంటారు. అప్పుడే అన్ని కష్టాలు పెట్టారు. 16,000 మంది గోపికలు స్వామి కావాలనుకొని వచ్చారు తప్ప స్వామి వాళ్ళ దగ్గరికి వెళ్ళలే. అందుకే ఆయన ఎప్పుడు కూడా నిత్య స్వభావ లాభం అర్థాడు. ఆయన ఎవరైనా కోరుకొని రావాలి తప్ప ఆయన ఎవరిని కోరుకోడు. బ్రహ్మావతారంలో నిండు చూడాలని కూడా అన్నంలో విడిచిపెట్టారు. అలాంటి వాళ్ళు మా పిల్లలు ఏమిస్తామని చెప్పండి. ధర్మ పరిపాలన అండి. ఒక సీట్లో కూర్చున్న తర్వాత ఆ సీటుకి న్యాయం చేయాలి కాబట్టి మరి మీరు ఏదో న్యాయవాది వ్యక్తులు ఆ ప్రమాణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత ధనామనాన్ని కూడా భేదాలు మాకుండవు. ఏదైనా ధర్మ పరిపాలనే ధర్మంగా వెళ్తుంది. ఈ పండుగలో పరిచారకులు ఏనుగుని సృష్టించి ఏనుగు ఈవిడ మీద పంపించి ఈ భయపాంతం చేశారు. అతను ఈవిడ భయపడిపోయి అతను వారి చూపుల్లో నల్లని వాడు పద్మన ఐదంబులు వాడు. ఆ కళ్ళు చూసి మా అమ్మాయి ఇప్పుడు నిద్ర మానేసి తన్నే చేసుకుంటుంటుంది. ఏం చేయాలి అంటే అసలు విషయం అది చెప్పండి. కాదు మరి మీరు పెద్దగా చూసుకోవాలి కదా అనిపించి ఏమన్నా చెప్పండి. అవునండి, మీ బంగారం జరిగారు కదా మధుగా చెప్తాను. చెప్పండి. ఎవరు అడిగారు? ఏముంది? 4 వస్త్రాలు. ఒకరు మాత ఆశ్రమంలోను తింటున్నారు. అతను ఒక రాజ్యం ఉందా? భూ ఉన్నదా? ఆయన ఎక్కడ పుట్టారు? తల్లిదండ్రులు చెప్పండి. మా గోత్రం మా తల్లిదండ్రులు ధరణీదేవి ఆకాశాలు కుమార్తె. తల్లిదండ్రులు చెప్పండి. అవతార ప్రెసిడెంట్ అయినా అతను ఎక్కడ పుట్టారు చెప్పండి. ఎక్కడ అతను పేరు తెలుసు. శ్రీనివాస అంటున్నారు. ఆ గోత్రనామాలు తెలియదు, తల్లిదండ్రులు తెలియదు. మా గోత్రనామాలు చెప్పాం, మా తల్లిదండ్రులు పేరు చెప్పాం. భూమండలం అంతా మాది. 100 యోజనాల భూమండలం మాది. చెప్పండి అక్కడికి ఏమున్నారు? ఎంతమంది మా అమ్మాయి నేను చూపడతా.